ఇప్పుడంటే ఇంటింటికి బోర్లు నల్లాలు ఉన్నాయి గాని వెనకట ఏ ఇంటికి పోయినా షేదబావులే కానొస్తుండే. తానాలు బోళ్ళు బొచ్చలు అడుగుతానికి పసలకు దాపుతానికి బాయి నీళ్ళే ఆడకం చేసేది. కొందరు అవే తాగేస్తుతా. ఉప్పు నీళ్ళ బాయి అయితే తాగుతానికి మాపటీలి మంచి నీళ్ళ బాయి కాడికి పోయి తెచ్చుకునేది. కానీ ఇప్పుడు బాయిలు చూద్దామన్నా కానొస్తలేవు. ఆడాడ ఉన్న షేదులు లేదు, ఆడకం చేసులు లేదు. ఇంతకు ముచ్చటేందంటే ఏమున్నది నీళ్లు చేదుకుంటుర్రు అని అలకగా తీసేశారు. ఓ పారి బాయిలకు చూడుర్రి, పొగలొస్తున్నాయి. హౌ షేదేటి చల్లటి నీళ్లు కాదు మరి. బాయి కింద ఎవలో మంట పెట్టి ఊదినట్టే గరం గరం వేడి నీళ్ళు వస్తున్నాయి. హగో బొక్కెండ్లా చేతులు పెడితే సుర్రుమంటున్నట్టున్నాయి. జప్పున తీస్తున్నారు. కాళ్ల మీద పోసుకున్నా అంతే. మహారాష్ట్ర తాటిగూడలా ఇట్లా గర్మి నీళ్ళు వస్తుండే వరకు ముచ్చట తెలిసి ఊరోళ్ళంతా వచ్చి చూసిపోతున్నారు. లెక్కకైతే ఆనాకాలంలో సల్లగుండాలి. మళ్ళా నిన్నియాల్టి సంది కాదుల్లో 6 నెలల కాంచెలి గరమే వస్తున్నాయట. తానం చేస్తానికి కడమ అక్కర్లకు కూడా ఏరేతాన్ నుంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చుకొని అవి ఇవి కలిపి ఆడకం చేస్తురట. బావులల్లా ఊటలు పడుతుంటాయి. ముంచుకునేంత మీదికి నీళ్ళొస్తుంటాయి. జోరెండాకాలంలో సుత చల్లటి నీళ్లతోని దూప తీరుస్తుంటాయి బావులు. కానీ నెలల కమానం జోరు ఆనాకాలంలో సుత ఉడుకు నీళ్లు ఊరుతున్నాయంటే భూమిలా ఏమైతుందో ఏం పాడో గాని చిత్రమే ఉన్నది ముచ్చటైతే.